నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర లోకల్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్లులో రోజ్గార్ మేళా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో విషాదం, విద్యుత్ వైర్లు తెగి తండ్రి కొడుకులు మృతి. గోదావరికి పెరిగిన నీటి మట్టం, మురిగిన గుండేటి వాగు, ఎద్దువాగు వంతెనలు, 25 గ్రామాలకు నీటి పోకలకు రాకపోకలకు అంతరాయం. గోవింద నామస్మరణలతో మారుమోగిన వాడపల్లి, భారీగా తరలివచ్చిన భక్తులు. రోజ్గార్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ పరీక్షల ద్వారా అర్హత సాధించిన వారికి పలు రకాల ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమాల ద్వారా 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు శ్రీనివాస వర్మ. ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఏదైతే స్టార్టప్ కంపెనీస్ ద్వారా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దీని అందరూ కూడా అంగీకరించి తీరాలి. దయచేసి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నారు. ఈరోజు భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ 11 సంవత్సరాల కాలంలో దేశం అనేక రంగాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా, ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన యొక్క పరిపాలనా విధానం దేశాన్ని అన్ని రంగాల్లో, ఆర్థిక రంగంలో, రక్షణ వ్యవస్థలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ప్రపంచంలోనే జీడీపీ భారతదేశం 4వ స్థానంలో, 2 నెలల క్రితం 5వ స్థానంలో ఉన్నది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి 2014లో 11వ స్థానంలో ఉన్నది. ఇవాళ జపాన్ అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది అనేటువంటి విషయాన్ని మనం ప్రభుత్వ రంగంలోనే కాదు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ 2వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప దగ్గర ఆయనను ఆహ్వానించారు. తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లాండ్రీ షాపులో రాజకుడితో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. చదువుకునే రోజుల్లో తన దుస్తులను తానే ఇస్త్రీ చేసుకుని వాడానని గుర్తు చేసుకున్నారు. స్థానికులతో మాట్లాడిన సత్యకుమార్ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం బీసీలను ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తోందని సత్యకుమార్ తెలిపారు. జూన్ నెలలోనే వచ్చింది. ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల అటవిక పాలన, రాక్షస పాలన నుంచి, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందని జూన్ నెలలోనే సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక రకాలైన ప్రజాహితమైన కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఇచ్చిన హామీల్ని ఇవ్వని హామీల్ని కూడా గత సంవత్సరం రోజులుగా నెరవేరుస్తూ ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. అది 33,000 కోట్లతో సామాజిక భద్రత కోసం పింఛన్లు ఇవ్వడం కావచ్చు, లేదా ప్రతి మహిళకి ఇంటికి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం కావచ్చు, లేదా దాదాపు 69 లక్షల మంది విద్యార్థులకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల ఒక్కొక్కరికి ఇవ్వడం కావచ్చు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా నిధుల్ని తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మరి ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు కానీ ప్రభుత్వ పెట్టుబడులు కానీ తీసుకురావడం వల్ల దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలంలోనే ప్రైవేటు ప్రభుత్వ రంగంలో వచ్చాయి. దాదాపు రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా బొమ్మనహాలు, కనేకల్ మండలాల్లో తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ కాలువ మరమ్మతుల పనులను మంత్రి పరిశీలించారు. మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హెచ్ఎల్సీ ఇరిగేషన్ అధికారులను పయ్యావుల ఆదేశించారు. దాదాపు 35 కోట్ల నిధులతో హెచ్ఎల్సీ కాలువ పనులు జరుగుతున్నాయని, తుంగభద్ర కాలజయం నుంచి హెచ్ఎల్సీ కాలువకు సమృద్ధిగా నీరు అందిస్తామని పయ్యావుల చెప్పారు. అనంతపురం జిల్లాకు నీటిని సరఫరా చేస్తున్నటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే ఎమర్జెన్సీ రిపేర్లను మనం చేయడం జరిగింది. రెండవ సీజన్ వచ్చే లోపల 35 కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేసాం. వర్కులు శాంక్షన్ చేసాం, వర్కులు కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ లోపల ఉన్నాయి. ఇప్పుడు అన్ని వర్కులు కూడా 35 కోట్లతో వాటర్ ని ఎట్లా ఎఫెక్టివ్ గా తీసుకోవాలనేటువంటిది మనం చేసుకోగలిగాం. ఒకవైపు హెచ్ఎల్సీ, మరోవైపు 100 వైడ్నింగ్, సెకండ్ ఫేజ్ లో లైనింగ్, టోటల్ ఇరిగేషన్ లో అనంతపురం జిల్లాలో గత 5 ఏళ్లుగా ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక్క సంవత్సరంలోనే దానికి 10 రెట్ల పని మనం చేయగలిగాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. తుంగభద్ర డ్యామ్ కూడా ఈసారి నీళ్లు తక్కువ పెడుతున్నారు, 80 టీఎంసీనే పెడుతున్నారు. కాబట్టి నీళ్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే పంటలు వేసుకోవాలని. కూటమి పాలనలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే విధంగా ఉందని మార్కాపురం మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ వనజాక్షి ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మార్కాపురం ఇన్ఛార్జు అన్నా వెంకట రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన మార్కాపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వాళ్ళు లేకపోతే పార్టీలు మనుగడ సాగించలేమని వనజాక్షి అన్నారు. సార్ సార్ ఒకసారి సార్ 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 దగ్గరికి సార్ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో మంత్రి పర్యటించారు. అధికారులతో కలిసి ట్రాక్టర్లో ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లారు మంత్రి సీతక్క. అక్కడ నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలోనే బ్రిడ్జ్ నిర్మిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. నాగారం మండలంలోని చెల్పాక దగ్గర ఎలిశెట్టిపల్లి ఈ రోడ్డు మీద మేము గతంలో కూడా అనేక సార్లు కరోనా టైంలో ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు బట్టలు అవి పట్టుకొని పడవల మీద వచ్చినాము, అనేక సార్లు వచ్చినాము. సరే, ఇక్కడ స్కూల్ కూడా శిథిలావస్థలో ఉండే, అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. అది చూసిన తర్వాత సరే మనకు రోడ్డు రవాణా లేకున్నా ఫస్ట్ అయితే ఆ ఊర్లో స్కూల్ కట్టియాలని మేము లాస్ట్ 6 నెలల క్రితం అనుకున్నాం. కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారికి చెప్పడంతో వెంటనే ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి ఇంత బాగుంది. పిల్లలు ఇందాక వాళ్ళ అమ్మలు అంటున్నారు పిల్లలు ఊకి ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారని. సో ఇది చాలా చాలా సంతోషం. ఏమి లేకున్నా ఫస్ట్ పిల్లలకు విద్య అందించాలి. చదువు ద్వారానే అన్ని రకాల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి విద్య కోసం ఇంత మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం.
ఏటునాగరం మండలంలోని చెల్పాక దగ్గర. కొమరంభీము ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశం రసబసగా మారింది. బ్యానర్ ఫ్లెక్సీలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జు శ్యామ్ నాయక్ ఫోటో లేకపోవడంతో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. నియోజకవర్గంలో 2 వర్గాలు కొనసాగుతున్నాయని, దీంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మనం పాటిస్తే వారికి ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని, సమతుల్యతని కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకి ఈరోజు మంచి స్థానము, ఒక సంయమనము మనం పాటిస్తే వారికి ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని, సమతుల్యతని కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకి ఈరోజు. అల్లూరు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో కొమరంభీము విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆదివాసుల కోసం బ్రిటిష్ పాలనలో పోరాటం చేసి తమ హక్కులను కాపాడిన ఉద్యమకారుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆదివాసులు మండిపడ్డారు. ధ్వంసం చేసిన కొమరంభీము విగ్రహం వద్ద ఆదివాసీ నాయకులు నిరసన తెలిపారు. చింతూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కొమరంభీము విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కూనవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కూనవరం ఎస్ఐ ఘటనా స్థలిని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన నిందితులను వెంటనే పట్టుకుని శిక్ష విధించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల పరిశీలనను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న కుమార్ పరిశీలించారు. రోగుల రికార్డులు, నమోదు వివరాలను ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తులు చేసుకునే వారి వివరాలను పరిశీలించారు. అయితే రామగుండం నగరపాలక మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్కు సంబంధించిన రాహుల్ ఆసుపత్రిలో పరిశీలించేందుకు వెళ్లినా ఆమెకు అక్కడ సిబ్బంది సహకరించలేదు. సమాచారం ఇచ్చినప్పటికీ డాక్టర్ అనిల్ కుమార్ ఆసుపత్రిలో అందుబాటులో లేరని ప్రసన్న కుమారి చెప్పారు. రికార్డులను పరిశీలిస్తుండగా ఆసుపత్రిలో పవర్ కట్ చేశారన్నారు. పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చేయడం సరికాదు. ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేషెంట్కి న్యాయమైన చికిత్స చేస్తున్నాడు. కానీ ఈ బురద చల్లడం అనేది వారికి న్యాయం కాదు. కుట్రపూరితంగానే అనిల్ కుమార్ గారి మీద ఇలాంటివి చర్యలు తీసుకోవడం సరికాదు. ఎందుకంటే పేద ప్రజలకు అందరికీ మంచి చికిత్స ఇస్తున్నందుకు వారిని అభినందించాల్సింది పోయి వారిని కుట్రపూరితంగానే హాస్పిటల్ మూసివేయడం కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు. రామగుండం ప్రజలు నా గుండెలో పెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తూ హాస్పిటల్ మూసివేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము చర్యలు చేపడతామని చెప్తున్నాం. గరీబులందరికీ సేవ చేస్తాడు. ఒక్కొక్కరు ఓపి 300 తీసుకుంటే సార్ 100 రూపాయలు తీసుకుంటారు. ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. సార్ మాత్రం తక్కువ ఫీజుతోటి జనాలను మొలై చేస్తాను, గరీబులను చూస్తాను. 2022లో మనకి సెంట్రల్ యాక్ట్లోకి వెళ్ళాం మనం. అంటే ఆ యాక్ట్ కాదని మనం సెంట్రల్ యాక్ట్ ఏమంటారు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సిఈఏ అనేది ఆ యాక్ట్ని అడాప్ట్ చేసుకున్నది మన రాష్ట్రం. అప్పుడు 22 నుండి అందరూ చేసుకోండి, మార్చుకోవాలి, దీనిలోకి రావాలి అందరూ అంటే అందరూ అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి 2 కోట్లతో ఉడాయించాడు.
గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పేరు వెంకటేశ్వర్లు అని చెప్పుకొని పర్చూరు పోలీస్ స్టేషన్ ఎదుటే సంవత్సరం క్రితం ఓ ఇంటికి అద్దె తీసుకున్నాడు. 99 రూపాయలకే నాణ్యమైన సిల్కు సీర, 49 రూపాయలకే గేక్ పలావు ఇస్తానంటూ ఇంటి ముందు బోర్డులు పెట్టారు. చీరల కోసం అక్కడికి వచ్చిన మహిళలను తన వాత్సల్యంతో ఆకట్టుకున్నాడు. తాను బాపట్ల వాసిని అంటూ నకిలీ ఆధార్ కార్డు చూపించాడు. కొంతకాలం గడిచిన తర్వాత తాను వడ్డీ వ్యాపారం కూడా చేస్తానని అందరినీ నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. తాను చెప్పినట్లు కొన్ని నెలలు వడ్డీ ఇవ్వడంతో అందరూ అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. దాదాపు 80 మంది నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేసి రాత్రికి రాత్రే మక్కం మార్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పర్చూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. ముత్యాలన్న అండి, నాది టిఫిన్ షాపు. ఆయన 100 రూపాయల శారీస్ అయినా టిఫిన్కి వస్తాడు. రోజు వచ్చి 2000 3000 అలా తీసుకుని 2 రోజులు 3 రోజులు ఇచ్చేసేవాడు. అలా వడ్డీకి డబ్బులు ఎన్ని మేడం అంటే నేను 70,000 ఇచ్చాను. 70,000లో నాకు 40,000 ఇచ్చేసాడు. 35,000 ఇవ్వాలండి. ఇంకా అప్పటి నుంచి కనపడట్లేదు ఆయన. ఎక్కడ ఫోన్ కూడా కలవట్లేదు. మరి మేమేం చేయాలో అర్థం కాలేదు. అంటే మా పిల్లలకి ఏదో కొంచెం అంతా ఎంత వస్తుంది అని చెప్పేసి రూపాయి వడ్డీ కోసం ఆశపడి ఇచ్చానండి నేను. అట్లా ఇంక ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది. ఎక్కడున్నారో మనకు తెలియట్లేదు. వాళ్ళు అడ్రస్లు లేవు, ఫోన్ నెంబర్లు లేవు. నాతో పాటు నాకు తెలీదు, చాలా మంది ఇచ్చారంట. మరి కొంతమంది అట్లా. మాది పర్చూరు. సిల్క్ శారీ అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నాడు. 100 రూపాయలకే సిల్క్ శారీ అని అమ్ముతా, ఎగ్ పలావ్ 50 రూపాయలకని అమ్ముతా అందరి దగ్గర నమ్మకానికి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు. నేను కూడా కొంచెం అమౌంట్ ఇచ్చాను. అది నాకు కొంచెం వచ్చింది, కొంచెం రాలేదు. అతను ఎక్కడ ఉంటాడో ఏందో ఏ ఊరో తెలియదు నాకు. అతను ఆచూకీ తెలియదు కాబట్టి దగ్గర లేడీస్ దగ్గర కూడా మోసపోయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఉందని స్థానికులు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డ విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదని అంటున్నారు. రోడ్లు గత పరిస్థితులను తలపించే విధంగా ఉన్నాయని అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని తార్లుపాడు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, చెరువు కట్ట, డ్రైవర్స్ కాలనీ రోడ్లు అధ్వానంగా ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరువుగట్టు ప్రాంతం రోడ్డుపై నిరంతరంగా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అధ్వానంగా మారిన రోడ్డుల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు అంటున్నారు. తార్లుపాడు రోడ్డు గుంతలమయంగా కావడంతో ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు లేదా నూతన రోడ్లు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జిల్లా మార్కాపురం పట్టణంలో మనము ప్రముఖంగా చూసేటట్లయితే అలుగు నుండి వై జంక్షన్ వరకు రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ రోడ్డును 2014లో అప్పటి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పీరియడ్ లోనే నాబార్డు, సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డు నిధులతోటి డబ్బులు శాంక్షన్ అయినా అప్పుడు పనులు జరగలేదు. ఆ తర్వాత ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము మాటలు చెప్పిందే కానీ కాలయాపన చేసుకు తన 5 సంవత్సరాలు కాలయాపన గడిపింది. అదే విధంగా పట్టణంలో మార్కాపూర్ నుంచి తల్లుబాడు వెళ్లే రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనము గమనిస్తే జిల్లా అధికారులు ప్రతి నిత్యము మార్కాపూర్ రావాలంటే అదే రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. అదే రోడ్ల మీద ప్రయాణం చేసి ఉన్న పరిస్థితులను గమనించి కూడా దాన్ని పరిష్కరించే మార్గం వైపు ఆలోచన చేయకపోవటము చాలా బాధాకర విషయం. ఇది కాబట్టి ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వెంటనే స్పందించి అలుగు నుండి వై జంక్షన్ వరకు గల రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి ప్రజలకు సౌకర్యార్థము ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మీ ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాం. మార్కాపురం నుంచి రైల్వే స్టేషన్ కి చెరువు కట్ట దగ్గర ఉన్న టీఎం రోడ్డు అంటే పొదిలి మార్కాపురం రోడ్డు కిలోమీటర్ నెంబర్ 42/3 కా నుంచి 44/8 వరకు మన R&B అధికారుల ఆధ్వర్యంలో ఉన్నది. అది అంతకుముందు ఉన్న రోడ్డు హైవే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది. మిగతా రోడ్డు మన R&B అధికారుల ఆధ్వర్యంలో ఉన్నది. ఆ రోడ్డు
పూర్తిగా గత 6 సంవత్సరాల నుంచి అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనది. దయచేసి ఆ రోడ్డుని మరమ్మతులు. సంగారెడ్డి జిల్లా గొల్లపల్లి గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి తండ్రి కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటిపైకి వెళ్తుండగా చేతిలోని పైపు విద్యుత్కి తగలడంతో తగిలిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరయ్యారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శ్రీ సాయి విద్యా సంస్థలకు చెందిన స్థలంపై అక్రమంగా నిర్మాణాలు జరపడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని శ్రీ సాయి విద్యా సంస్థలు కరెస్పాండెంట్ కేపీవి సుబ్బయ్య తెలిపారు. కొంతమంది వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని తమదనిగా పేర్కొంటున్నారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం కాబట్టి కొందరు తమ ప్రభావాన్ని ఉపయోగించుకుంటూ దౌర్జన్యానికి దిగి కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వాస్తవాలను పరిశీలించి బాధ్యతపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శ్రీ సాయి విద్యా సంస్థల కరెస్పాండెంట్ సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. ఏపీలోని వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో స్థానిక పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వీరపల్లి మండలంలో ఓదివీడు క్రాస్ వద్ద రంగనాథం కిరణ్ అనే దొంగను వీరపల్లి పోలీసులు పట్టుకున్నారు. విచారణలో పగటిపూట చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జన సమూహ ప్రాంతాలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఏఎస్పీ తెలిపారు. మన జిల్లాలో వీరవల్లి, ఇక్వేలు మరియు తోడూరు సంబంధించిన 6 కేసుల్లో ఇతను దొంగతనం చేసినట్టు తెలిసింది. ఇతను ఎప్పుడు కూడా ఉదయం పగలుగానే ఇంటి దొంగతనాలు చేస్తాడు. ఇప్పటి వరకు సుమారుగా 54, 6 మొత్తం 60 కేసుల్లో దొంగతన కేసులు ఉంటాయి. ఇతని గురించి చాలా వరకు అందరూ కూడా పోలీసులు వెతుకుతున్నారు. మిగతా జిల్లాలో కూడా ఇతని దగ్గర నుంచి ఇప్పుడు లైవ్లో 102 గ్రాముల బంగారం, అలాగే 75,000 రూపాయల నగదు. సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ మ్యాచ్లను జిల్లా ఎస్పీ మహేష్ బాబా గీతే ప్రారంభించారు. మొదట ప్లేస్లో పోలీసు ఏ టీం, రెండవ ప్లేస్లో వేములవాడ ప్రెస్ టీము, మూడవ ప్లేస్లో సిరిసిల్ల ప్రెస్ టీము విజేతలుగా నిలిచారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్పీ తెలిపారు. ప్రెస్, పోలీసుల మధ్య నుంచి సత్సంబంధాలు ఉండాలని ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు వెల్లడించారు. मैं देख रहा था ट्रेंड प्रेडिक्शन की इसमें बैंक का पॉसिबिलिटी था लाइक 1 o'clock प्रेडिक्शन है. अच्छा हुआ कि बारिश नहीं आई, थोड़ा दूर था, लेकिन वो भी तीनों मैच हुई है. अच्छा हुआ है. थोड़ा सा ऑब्जेक्शन था भी वाला पोस्टिंग में कुछ आउटसाइडर प्लेयर लेके आए, लेकिन इसी तो वो मोटम फ्रेंडली था. हम जो भी रहने वाले हैं उसके बाद కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద నామస్మరణలతో మారుమోగిపోయింది. తెల్లవారుజామున ఐశ్వర్యలక్ష్మి హోమం, స్వామివారి మెలకువలు, సుప్రభాతాల సేవ, శ్రీవారి తొలి హారతి నిర్వహించారు. ఎర్రచందన స్వరూపులు భక్తులకు దర్శనమిచ్చారు.
సదరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.